హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్లబ్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాము. యాక్ట్లో ఉన్నటువంటి మెష్ రౌటర్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. మెష్ రౌటర్కి నార్మల్ రౌటర్కి ఒక వీడియో అయితే కంప్లీట్గా చేసాము. ఆ వీడియో కింద చాలా మంది అయితే మెష్ రౌటర్ని ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ప్రొవైడర్ గురించి అడిగారు. స్పెషల్గా అయితే యాక్ట్లో ఉన్నటువంటి ఈ మెష్ రౌటర్ని అయితే రివ్యూ చేస్తున్నాము. ఎస్పెషల్గా 2 BHK 3 BHK లేదంటే పెద్ద హౌస్లో ఉన్న వాళ్ళకి ఈ మెష్ రౌటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు మనము బెడ్రూమ్ కానీ లేదంటే బాల్కనీకి వెళ్ళినప్పుడు నార్మల్ రౌటర్ ఉంటే మనకు సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుంది. అదేవిధంగా స్పీడ్ కూడా రాదు, కవరేజ్ ఇష్యూస్ ఉంటాయి. యాక్ట్ నుంచి స్పెషల్గా ఇలాంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కోసం వాళ్ళు మెష్ రౌటర్తో సపరేట్గా ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం కంప్లీట్గా సేమ్ ఫ్లోర్లో యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మెష్ రౌటర్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా మనము అదర్ ఫ్లోర్కి పోయినప్పుడు ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ముందుగా మేము ఉన్న ఫ్లోర్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. 300 ప్లాన్ తీసుకోవడం జరిగింది. హాల్లో మీరు చూడొచ్చు ఎంత స్పీడ్ వస్తుంది అనేది. డౌన్లోడ్ స్పీడ్ మనము హాల్లో చూసినట్లయితే 310 నుంచి 370 వరకు వస్తుంది. అదేవిధంగా అప్లోడ్ కూడా 320 నుంచి మనకు 370 వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేశాను స్పీడ్ టెస్ట్ ఎలా వస్తుందని చెప్పి. ఇంకా మేము బెడ్రూమ్కి వెళ్ళి కూడా టెస్ట్ చేయడం జరిగింది. బెడ్రూమ్లో మనకు డౌన్లోడ్ అనేది 310 నుంచి 370 వరకు వస్తుంది. అప్లోడ్ మనకు 300 నుంచి 360 320 వరకు వస్తుంది. మీకోసం కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, మేము టెస్ట్ చేసినప్పుడు ఎలా వస్తున్నాయి అని చెప్పి. బాల్కనీ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. బాల్కనీలో కూడా మనకు మంచి స్పీడ్ అయితే వస్తుంది. 300 ప్లాన్ తీసుకుంటే మాకు 280 300 వరకు వస్తుంది డౌన్లోడ్ స్పీడ్ అనేది. అదే అప్లోడ్ స్పీడ్ మనం చూసినట్లయితే అది కూడా 300 నుంచి 310 320 వరకు వస్తుంది. మేము ఓల్డ్ రౌటర్ వాడినప్పుడు మాకు బయటకు వెళ్ళినప్పుడు బాల్కనీకి వెళ్ళినట్లయితే 75 to 85 స్పీడ్ వచ్చేది. రౌటర్ మేము యూజ్ చేస్తున్నప్పుడు మేము ఏదైతే ప్లాన్ తీసుకున్నామో మాకు హాల్లో ఏ విధంగా స్పీడ్ వస్తుందో సేమ్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. 2 BHKలో ఉండే వాళ్ళకి మనం బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు జనరల్గా అయితే స్పీడ్ తగ్గుతుంది. ఇంతకుముందు మేము చెక్ చేసినప్పుడు నార్మల్ రౌటర్లో మనకు 150 to 170 వచ్చేది. బట్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనకు హాల్లో ఏదైతే స్పీడ్ వస్తుందో అదే స్పీడ్ వస్తుంది, మీరు డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా. అదేవిధంగా అదర్ ఫ్లోర్కి వెళ్ళి కూడా మేము టెస్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ మెష్ రౌటర్స్ అనేది వాళ్ళు 2 మెష్ రౌటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక రౌటర్ని మనకు హాల్లో ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేస్తారు, నెక్స్ట్ దాన్ని మనం చెప్పిన ప్లేస్లో పెడతారు. ఒకవేళ మీరు 2 ఫ్లోర్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక ఫ్లోర్లో ఒక మెష్ రౌటర్, ఇంకొక ఫ్లోర్లో ఇంకొక రౌటర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెష్ రౌటర్ని మనము 2 వేలో కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు వైర్తో కనెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వైర్లెస్తో కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్ అదేవిధంగా వైర్తో కనెక్ట్ చేసినప్పుడు స్పీడ్ ఎలా వస్తుంది అనేది మేము టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఏ రూమ్లో అయితే మనం మెష్ రౌటర్ ఇన్స్టాల్ చేసామో వైర్లెస్తో మనం టెస్ట్ చేసినప్పుడు మనకు 75 వరకు అయితే స్పీడ్ రావడం జరిగింది. కొన్నిసార్లు 100 150 వరకు వచ్చేది. మెయిన్ రౌటర్ ఉన్నటువంటి రూమ్లో వచ్చేంత స్పీడ్ అయితే మనకు నెక్స్ట్ ఫ్లోర్లో రావట్లేదు. బట్ 45 to 75 వస్తుంది 300 MBPSకి. అప్లోడ్ స్పీడ్ మనకు 71 to 120 MBPS వరకు వస్తుంది. వైర్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు మనకు యాజ్ ఇట్ ఈజ్గా మనకు సేమ్ ఫ్లోర్లో ఏదైతే స్పీడ్ వస్తుందో అదే స్పీడ్ మనకు నెక్స్ట్ ఫ్లోర్లో కూడా వస్తుంది. వైర్ కావాలి అనుకుంటే మీరు వాళ్ళని అడగాల్సి ఉంటుంది, వాళ్ళు మీకు వైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ వైర్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీటర్కి వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ ఫ్లోర్లో మీకు 50 to 100 MBPS స్పీడ్ సరిపోతుంది అనుకుంటే మీరు వైర్లెస్కి వెళ్ళొచ్చు. ఆ వైర్లెస్గా కూడా అన్ని రూమ్లకు కూడా సేమ్ స్పీడ్ అయితే వస్తుంది. మీరు దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మెయిన్ రౌటర్ ఎక్కడైతే ఉందో అదే స్పీడ్ మీరు కావాలనుకుంటే మీరు వైర్ ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వైర్ ద్వారా వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక కవరేజ్ గురించి చూసినట్లయితే మీరు ఒక ప్లేస్లో పెట్టారనుకోండి, ఆ ప్లేస్ నుంచి సరౌండింగ్లో ఉన్న అన్ని రూమ్లకి అదేవిధంగా బాల్కనీకి అయితే మంచి స్పీడ్ని ఇస్తుంది. తీసుకున్న ప్లాన్ కంటే కొంచెం స్పీడ్ ఎక్కువనే వస్తుంది. నేను 300 ప్లాన్ తీసుకోవడం జరిగింది. రెగ్యులర్గా ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా 320 to 370 మధ్య అయితే వస్తుంది. పీక్ అవర్లో మీరు చూసినట్లయితే 280 290 వరకు వస్తుంది. ఏ రూమ్లో కూర్చున్నా కూడా, మీ హాల్లో కూర్చున్నా, బెడ్రూమ్లో కూర్చున్నా, బాల్కనీకి వెళ్ళినా లేదంటే టెర్రస్ మీదకి వెళ్ళినా కూడా మీకు సేమ్ స్పీడ్ అయితే వస్తుంది. రెగ్యులర్ లైటర్ వాడినప్పుడు మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మాకు సిగ్నల్ అయితే వచ్చేది కాదు, కవరేజ్ చాలా వీక్గా ఉండేది. బట్ ఇప్పుడు ఒక రౌటర్ తోటే మాకు అంత సిగ్నల్ అయితే వస్తుంది. కనెక్టివిటీ చూసినట్లయితే మనకు జనరల్గా రెగ్యులర్ రౌటర్లు ఎలా అయితే వాడతామో అలాగే మనకు మెయిన్ రౌటర్ని ఒక హాల్లో కానీ మనకు నచ్చిన ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి యాక్ట్ నుంచి వచ్చిన వైర్ని తీసుకొచ్చి మెయిన్ రౌటర్కి అయితే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సెకండ్ రౌటర్కి మనకు ఏ విధమైనటువంటి వైర్ అయితే అవసరం లేదు, మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు. మీరు ఫ్లోర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే వేరే రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. 2 BHK ఉంటే మీకు వేరే రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా మీకు డూప్లెక్స్ ఉన్నట్లయితే మీకు ఏ ప్లేస్లో పెట్టుకుంటే బాగా స్పీడ్ వస్తుందో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఎవరైతే 2 BHK 3 BHKలో ఉంటారో మీకు ఒక రౌటర్ సరిపోతుంది. బట్ వాళ్ళు ప్లాన్లో భాగంగా మీకైతే 2 రౌటర్లు ఇస్తారు. ఆ 2 రౌటర్లతో ఇంకా చాలా బాగా వస్తుంది స్పీడ్ అనేది. బట్ సింగిల్ రౌటర్ యూజ్ చేసినా కూడా మీకు సేమ్ స్పీడ్ అన్ని రూమ్లకు అయితే వస్తుంది. మెష్ రౌటర్ని ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇలాంటి ఒక 2 రౌటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్లాన్లో కూడా మీకు 2 రౌటర్స్ వస్తున్నాయి.
ఫస్ట్ రౌటర్ కి మనకు బ్యాక్ సైడ్ లో ఇక్కడ ల్యాన్ కి అయితే కనెక్ట్ చేస్తారు. బట్ సెకండ్ రౌటర్ కి అవసరం లేదు. ఇది కావాలనుకుంటే అక్కడ మీరు పవర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ లో పెట్టినా కూడా జస్ట్ పవర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి వైర్ అయితే అవసరం లేదు. ఎక్స్టెండర్ ని కూడా కనెక్ట్ చేసి రెగ్యులర్ రౌటర్ కి టెస్ట్ చేయడం జరిగింది. బట్ దాంట్లో కవరేజ్ పెరుగుతుంది కానీ స్పీడ్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది. కొంతమంది వైఫై ఎక్స్టెండర్ యూజ్ చేస్తుంటారు. వైఫై ఎక్స్టెండర్ యూజ్ చేసే వాళ్ళకి వైఫై ఎక్స్టెండర్ కి సపరేట్ నేమ్ ఉంటుంది. అదేవిధంగా మీకు జనరల్ రౌటర్ కి వేరే నేమ్ ఉంటుంది. పాస్వర్డ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మెయిన్ రౌటర్ ఉన్న రూమ్ నుంచి వైఫై ఎక్స్టెండర్ ఉన్న రూమ్ కి మీరు వెళ్ళారనుకోండి, మళ్ళీ మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మెస్ రౌటర్ లో మనం చూసినట్లయితే రెండింటికి కూడా మెయిన్ రౌటర్ కి అదేవిధంగా మీరు ఎక్కడైతే సెకండ్ రౌటర్ పెట్టుకుంటారో రెండింటికి కూడా ఒకటే యూజర్ నేమ్ ఉంటుంది, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. మీరు మెయిన్ రౌటర్ ఉన్న రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళినా, లేదంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళినా కూడా ఆ సెకండ్ రౌటర్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మెస్ రౌటర్ తీసుకోవాలనుకుంటే యాక్ట్ లో మనకు 3 టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. 200 MBPS, 300 MBPS, అదేవిధంగా 500 MBPS స్పీడ్స్ ఉంటాయి. అన్ని ప్లాన్స్ కూడా మనకు 6 months ప్లాన్స్ తో ఉంటాయి. ముందే మీరు 6 months అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్లాన్ తీసుకున్న అందరికి కూడా నా చేతిలో ఉన్నటువంటి మెస్ రౌటర్స్ 2 అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్లాన్లకు నేను ఇక్కడ ఇచ్చిన ప్రైస్ అన్నిటికి కూడా మీరు ట్యాక్స్ 18% యాడ్ చేయాల్సి ఉంటుంది. పవర్ కన్సంప్షన్ మనం చూసినట్లయితే 2 రౌటర్లు కూడా మనకు 12 volts తోటి వస్తాయి. రెగ్యులర్ రౌటర్లు కూడా మనకు 12 volts ఉంటాయి. బట్ ఇక్కడ మీరు 2 వాడతారు కాబట్టి 12+12 ఉంటుంది. హీటింగ్ ఇష్యూస్ చూసినట్లయితే 2 రౌటర్లు కూడా నేను చెక్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. రెగ్యులర్ గా 24/7 మీరు యూజ్ చేసినా కూడా మీకు ఎక్కడైతే హీటింగ్ ఇష్యూస్ రావు. ఉన్న డివైస్ లకు టీవీ కానీ లేదంటే మొబైల్ కానీ ల్యాప్టాప్లకి మీరు వైఫై నుంచి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి, 2 ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. ల్యాన్ పోర్ట్స్ నుంచి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్ లో చూసినట్లయితే ఎవరైతే 2 BHK 3 BHK డూప్లెక్స్ లో ఉంటారో, మీకు బెడ్రూమ్ లో అదేవిధంగా బాల్కనీలోకి కవరేజ్ కావాలనుకుంటే, సేమ్ స్పీడ్ రావాలనుకుంటే మీరు మెస్ రౌటర్ అయితే చూజ్ చేసుకోండి. యాక్ట్లో మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. స్పీడ్ కూడా చాలా బాగా వస్తుంది. అన్ని ప్లాన్లు కూడా మీకు 6 months ప్లాన్ తోటి వస్తాయి. 3 months, 2 months, 1 month ప్లాన్స్ అయితే ఉండవు. ఎవ్రీ 6 months ఒకసారి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ వ్లాగ్స్.